శివుడి శ్వాసతో పుట్టిన నగరం, కాలానికంటే పాతది, వేదాలకన్నా ప్రాచీనమైనది. అది కాశీ, వారణాసి. ఇక్కడ ప్రతి ఉదయం ఒక ఆశీర్వాదం, ప్రతి శ్వాస ఒక ప్రార్థన, ప్రతి అడుగు ఒక యాత్ర. ఈరోజు మనం ఈ నిత్య నగరానికి చేసే పర్యటన దైవికత, చరిత్ర, మర్మం ముగ్గురూ కలిసిన అద్భుత ప్రయాణం. ఇదే వారణాసి, శాశ్వత నగరం. వారణాసి దేవాలయాల నగరం మాత్రమే కాదు, ఇది శివుడే నిర్మించిన పవిత్ర క్షేత్రం అని పురాణాలు చెప్తాయి. వరుణ మరియు అస్సీ నదుల మధ్య ఉన్నందుకు ఈ నగరానికి పేరు వారణాసి. భూమిపై మొదటి కాంతి పడిన నాటినుంచే ఈ నేల పవిత్రంగా పిలవబడింది. 3000 సంవత్సరాల చరిత్ర. ఎన్ని రాజ్యాలు వచ్చాయి, ఎన్ని పోయాయి, కాని కాశీ మాత్రం శాశ్వతం. కాశీ అంటే ముక్తి. ఇక్కడ చనిపోతే పునర్జన్మరహిత మోక్షం లభిస్తుందని శాస్త్రాలు చెప్తాయి. ఇక్కడ ప్రతి వీధిలో మంత్రోచ్చారణ, ప్రతి ఇంటి దగ్గర దీపం, ప్రతి దిక్కున పవిత్రత. శాస్త్రం చెప్పింది, కాశీలో ఒక క్షణం 1000 యాత్రల ఫలితానికి సాటివంటిది. వారణాసి హృదయం శ్రీ కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగం. డజన్ల కొద్ది దాడులు, వినాశనం, తిరిగి నిర్మాణం. కాని భక్తుల విశ్వాసం ఒక్క క్షణం కూడా తగ్గలేదు. ఇప్పుడు దేవాలయం యొక్క మహత్కార్యమైన నిర్మాణం, కాశీ విశ్వనాథ కారిడార్, గంగానదిని నేరుగా ఆలయంతో కలుపుతుంది. రోజూ వేలాది భక్తులు ఈ దివ్య మార్గంలో నడుస్తారు. వారణాసి అంటే ఘాట్లు. ప్రతి ఘాట్కు ఒక కథ, ఒక మహిమ. దశ అశ్వమేధ ఘాట్. ఇక్కడే బ్రహ్మదేవుడు 10 అశ్వమేధ యాగాలు చేసినట్టు పురాణం. సాయంత్రం గంగా ఆరతి, స్వర్గం నేలమీదికి దిగినట్లుంటుంది. మణికర్ణికా ఘాట్. ఇది ముక్తిఘాట్. ఇక్కడే పార్వతీదేవి మణికర్ణిక చెవి పోగు పడిందని కథ. ఇక్కడ చనిపోతే నేరుగా శివుని లోకానికి చేరతారని విశ్వాసం. అస్సీ ఘాట్. యోగా, ధ్యానం, ప్రశాంతత. ఇది వారణాసి యొక్క నిశ్శబ్ద కోణం. వారణాసి సంగీతానికి కలియుగ 5వ వేదం అంటారు. బిస్మిల్లాఖాన్, రవిశంకర్ వంటి లెజెండ్లు ఇక్కడే జన్మించారు. బనారసీ పట్టు, పురాతన సాహిత్యం, యోగం, ఆయుర్వేదం, గుళ్లలో మునిగిన వీధులు, 100 ఏళ్ల చరిత్రను మోసే గోడలు. వారణాసి పండుగల సమయంలో స్వర్గంలా మారుతుంది. దేవదీపావళి, లక్షల దీపాలతో ప్రకాశించే ఘాట్లు, మహాశివరాత్రి, నల్లసంద్రంలా పెళ్లి వాతావరణం, కార్తీయ పౌర్ణిమ, దేవతలు గంగాస్నానం చేసే రోజు. ఇవి కళ్లతో చూసేవరకు మాటల్లో చెప్పలేం. వారణాసిలో తప్పకుండా చూడాల్సిన పవిత్ర స్థలాలు: కాశీ విశ్వనాథ ఆలయం, సార్నాథ్, బుద్ధుడు మొదటి ఉపదేశమిచ్చిన ప్రదేశం, రామ్నగర్ కోట, భారతమాత ఆలయం, తుల్సీ ఘాట్, నేపాలీ దేవాలయం, సూర్యోదయ సమయంలో బోట్ రైడ్. వారణాసి వెళ్లే సరైన సమయం అక్టోబర్ నుంచి మార్చ్. తక్కువ వేడి, పండుగల సమయం. సూచనలు: ఉదయం 5 గంటలకే రోజు మొదలుపెట్టండి. గంగా బోట్ రైడ్ తప్పకుండా చెయ్యండి. వీధి భోజనం రుచి చూడండి. పెద్ద వీధులకు సైకిల్ రిక్షా ఉత్తమం. వారణాసి చూడడం ఒక యాత్ర కాదు, ఇది ఒక ఆధ్యాత్మిక మేల్కొలుపు. ఇక్కడ జీవితం సత్యం, మరణం సత్యం, మోక్షం సత్యం. కాశీ మనసును మార్చుతుంది, ఆలోచనలను మార్చుతుంది, మనసులో ఒక వెలుగు వెలిగిస్తుంది. హర్ హర్ మహాదేవ్. ఇదే కాశీ, శాశ్వత కాంతి నగరం. ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో నాతో కలిసి నడిచినందుకు ధన్యవాదాలు. దేవోషనల్ కథలు, యాత్రలు, మర్మాలు తెలుసుకోవడానికి మహాలక్ష్మి సంకల్ప ఛానల్ను లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. త్వరలో మరో పవిత్ర యాత్రలో కలుద్దాం. హర్ హర్ శంకర. హర్ హర్ మహాదేవ్.